ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, కొన్ని పార్టీలు, కొన్ని సమూహాలు అసలు అమరావతి అనేది మన ఇంటి వ్యవహారం. వేరే వాళ్ళకేమీ సంబంధం లేదు. మన మన భూములు తీసుకుంటున్నాం, భూముల మీద అప్పులు తెచ్చుకుంటున్నాం, భూముల పేరు మీదనే. వాళ్ళ 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 వే ఆఫ్ థింకింగ్ అట్లనే ఉంది. భూముల పేరు మీద అప్పులు తెచ్చుకుంటున్నాం, మళ్ళీ ఆ భూముల మేము అప్పులు తీర్చేస్తున్నాం, మధ్యలో ఇంకొకరికి ఏంది నొప్పి, మా భూములు మా ఇష్ట రీతిని మేము వ్యవహరిస్తామని మొత్తం ప్రభుత్వమే వాళ్ళ ఇష్ట రీతిని వ్యవహరించుకుంటూ ఉన్నారు. కావలసినట్లు ఎవరికి కావాలంటే వాళ్ళకు భూములు, ఒకరికి ఎక్కువ రేట్లు, ఒకరికి తక్కువ రేట్లు, ఇంకొకరికి ఇష్ట రీతినండి. వాళ్ళ సొంత రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఆ మనోడివేనా, రా నీకేదే రోడ్డు బిట్టు కావాలా, ఆ రోడ్డు బిట్టు తీసుకోలేదు. ఆ మనోడివేనా, ఇన్ని ఒక ఫ్లాట్ నీకు ఫ్రీగా ఇచ్చేస్తాలే, నువ్వా రా ఊరికేలే, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఒకటి కట్టలే, నీకు తీసేసుకుంటావు. ఇష్ట రీతిన రాజధానిలో సిబిఐకి ఏమో ఎకరం 4 కోట్ల చొప్పున 2 ఎకరాలు 60 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. సిబిఐకి ఎకరా 4 కోట్ల చొప్పున 2 ఎకరాలు 60 కోట్ల లీజు. పుల్లెల గోపిచంద్, ఎంఎస్కే ప్రసాద్కి ఏమో 10 లక్షల రూపాయల చొప్పున 12 ఎకరాలు ఇచ్చారు. కిమ్స్ వైద్య కళాశాల ఏర్పాటుకు ఎకరా 50 లక్షల చొప్పున 25 ఎకరాలు ఇచ్చారు. నేను చెప్పాను కదా, వాళ్ళ సొంత వ్యవహారం అయిపోయింది. దానికి ఒక విధి విధానాలు లేవా? ఎవరికైనా కనుక ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతారం అనేది లేదా? మనోడైతే తక్కువ, కొంచెం దూరమైనడైతే ఇంకొంచెం ఎక్కువ, ఇంకొంచెం దూరమైనడైతే ఇంకోటి ఎక్కువ. ఈ భూములు ఇవ్వడానికి ఒక గైడ్ లైన్స్ లేవా అంటున్నా, ఒక విధి విధానాలు లేవా? అది అందరికీ వర్క్ అవ్వవా? వీళ్ళు ఇష్ట రీతిని వీళ్ళు చేసేసుకుంటూ పోవచ్చా? అమరావతి అంటే మాది అమరావతి, మీరెవరూ మాట్లాడకూడదు, మీరెవరూ నోరు తెరవకూడదు. వీళ్ళ సొంత ఇంటి వ్యవహారం అండి ఇది. ఇలానే ఫీల్ అవుతున్నారు వీళ్ళు. బాబా ఎంత దారుణం అంటే, కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేశారట. అందులో 6 సంస్థలకు ఇంతకుముందు చేసిన కేటాయింపులు సవరించారు, 2ంటికి రద్దు చేశారు. ఈ విధంగా సిబిఐకి రాయపూడిలో ఇంతకుముందు 3.5 ఎకరాలకు ప్రభుత్వం కేటాయించింది. దాన్ని ఇప్పుడు సవరిస్తూ 2 ఎకరాలు మాత్రమే, అది ఎకరా 4 కోట్ల చొప్పున 60 ఏళ్లకు లీజు. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఇంతకుముందు రాయపూడి వద్ద ఎకరం కేటాయించారు. ఇప్పుడు దాన్ని సవరిస్తూ అదే ప్రాంతంలో 2 ఎకరాలను ఎకరం 1 కోటి చొప్పున 60 ఏళ్లకు లీజుకి ఇచ్చారు. స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు చదరపు మీటర్కి ఏడాదికి ₹1 చొప్పున 5 ఎకరాలను 11 ఏళ్లకు లీజుకి ఇచ్చారు. ఆప్కాబ్కి ఇంతకుముందు రాయపూడి దగ్గర 3 ఎకరాలు కేటాయిస్తే ఇప్పుడు 0.4 అంట, అర్ధ ఎకరం అనుకోండి, ఎకరా 2 కోట్ల చొప్పున. పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు, ఎకరం 10 కోట్ల చొప్పునే కేటాయించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎకరా 4 కోట్ల చొప్పున 2 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు ఉద్దండరాయపాలెంలో ఎకరా 4 కోట్ల చొప్పున 2 ఎకరాలు 60 ఏళ్లకు లీజుకి ఇచ్చారు. కిమ్స్ వైద్య కళాశాలకు ఎకరా 50 లక్షల చొప్పున 25 ఎకరాలు కేటాయించారట. పిచ్చుకలపాలెంలో బీజేపీ కార్యాలయానికి ఏమో ఏడాదికి ₹1000 చొప్పున 33 ఏళ్లకు 2 ఎకరాలను కేటాయించారు. మన భూములు మన ఇష్టం, మనల్ని ఎవరు అడగకూడదు, అదొక ప్రత్యేక బ్రహ్మ పదార్థం, అది మనకు సొంతమే. పాలకుల మీరు గమనిస్తే ఈ పాలకుల మైండ్ సెట్ కంప్లీట్ అట్లనే ఉందబ్బా.